హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ డేట్ చూసుకుంటే 8 డిసెంబర్ 2021. నిన్న ఎక్కువ కరెంట్ అఫైర్స్ లేవు కాబట్టి నిన్న మిస్ చేయడం జరిగింది. సో రెండు కూడా ఈరోజు వీడియోలో కవర్ చేద్దాం. వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ కామెంట్ చేయండి. NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్పర్సన్గా ఎవరు నియమితులారు? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఎవరికైనా నెలల వారీగా కరెంట్ అఫైర్స్ PDF కావాలి అనుకుంటే మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో స్టోర్లో వెళ్ళి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశపు మొదటి మహిళా మానసిక వైద్యురాలు ఎవరు ఇటీవల కన్నుమూశారు అని చూసుకుంటే శారదా మీనన్. పద్మభూషణ్ డాక్టర్ మాంబల్లై కలతిల్ శారదా మీనన్ భారతదేశపు మొదటి మహిళా మానసిక వైద్యురాలు మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్కి ఎక్కువ కాలం సేవలు అందించిన అధిపతి. ఆమె కర్ణాటకలో మంగళూరులో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించడం జరిగింది. సామాజిక సేవలకు గాను 1992లో పద్మభూషణ్ అవార్డు ఆమెకి లభించడం అయితే జరిగింది. సో ఆమె మొదటి మహిళా మానసిక వైద్యురాలు కూడా. ఆమె నిన్న కన్నుమూయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సాయుధ దళాల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే డిసెంబర్ 7. జాతీయ సాయుధ దళాల దినోత్సవాన్ని భారతదేశపు జాతీయ జెండా దినోత్సవంగా కూడా అని కూడా పిలుస్తారు. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న జరుపుకుంటారు. ఈ రోజున జాతీయ ఏదైతే సాయుధ దళాల దినోత్సవంగా పాటించడం, సాయుధ బలగాల అభివృద్ధికి ప్రజల నుండి నిధులు సేకరించడం, జాతీయ సాయుధ దళాల దినోత్సవం గురించి మరింత తెలుసుకోవడానికి ముఖ్యంగా మనమైతే ఈ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని చూసుకుంటే సివిల్ ఏవియేషన్ డే డిసెంబర్ 7. ప్రపంచ సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి విమానయానం యొక్క ప్రాముఖ్యత గుర్తించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం యొక్క ఉద్దేశం రాష్ట్రాల సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి అంతర్జాతీయ పౌర విమానయం యొక్క ప్రాముఖ్యత మరియు దానికి సంబంధించి ఏదైతే రవాణాకు సహకరించడానికి మరియు గ్రహించడానికి రాష్ట్రాలకు సహాయం చేయడంలో ICAO యొక్క ప్రత్యేక పాత్ర గురించి ఇక్కడ మనకు అవగాహన కల్పించడానికైతే జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, 2022 ఒలింపిక్స్ను బహిష్కరిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది అని చూసుకుంటే అమెరికా. సో 2022లో వింటర్ ఒలింపిక్స్ అయితే నిర్వహించనున్నారు. సో అమెరికా ప్రభుత్వం దీన్నైతే ఇక్కడ బహిష్కరించడం అయితే జరిగింది. సో ఇవి ఎక్కడ జరగనున్నాయి అంటే 2022లో బీజింగ్లో, చైనాలోని బీజింగ్లో. సో ఎందుకు అమెరికా దీన్ని నిషేధించింది అంటే చైనా యొక్క మానవ హక్కుల ఉల్లంఘన వల్ల ఇక్కడ అమెరికా చూసుకుంటే బహిష్కరించడం అయితే జరిగింది. 2022లో బీజింగ్లో జరిగే వింటర్ ఒలింపిక్స్ సంబంధించి అమెరికా ఈ బహిష్కరణకు డిప్లొమాటిక్ బాయ్కాట్ అని చెప్పి పేరైతే పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, BWF వరల్డ్ టూర్ 2021 ఫైనల్స్లో భారతదేశానికి చెందిన PV సింధు ఏ పథకం సాధించింది అని చూసుకుంటే రజత పథకము. సో BWF ఏదైతే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి సంబంధించి వరల్డ్ టూర్ 2021 ఫైనల్స్ భారతదేశానికి చెందిన PV సింధు మరియు కొరియాకు చెందిన సేయాంగ్ మధ్య జరిగింది. సేయాంగ్ కప్ కప్ గెలవగా సింధు రజత పథకం అయితే సరిపెట్టుకోవడం జరిగింది. అలాగే పురుషుల సింగిల్స్లో విక్టర్ అకెల్సన్ ఇక్కడ BWF ఏదైతే వరల్డ్ టూర్ని గెలుచుకోవడం అయితే జరిగింది. BWF పురుషుల కప్ని ఎవరు దక్కించుకున్నారంటే విక్టర్ అక్సెల్సెన్. అలాగే మహిళల ఏదైతే BWF ట్రోఫీని కొరియాకు చెందిన సేయాంగ్ అయితే దక్కించుకోవడం జరిగింది. PV సింధు సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ ఏదైతే సలహాదారునిగా ఎవరు నియమితులయ్యారంటే సునీల్ అరోరా గారు. భారత మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా గారు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ ఐడియా కోసం సలహాదారుల బోర్డులో చేరడానికైతే ఆహ్వానించబడ్డారు. సో దీంట్లో దాదాపుగా 15 మంది సభ్యులు సలహాదారుగా ఉంటారు. వీరంతా అనేక రకాలకు సంబంధించి నేపథ్యాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఉంటారు. సో అందులో మన భారతదేశం నుండి సునీల్ అరోరా గారికి ఇక్కడ స్థానం అయితే లభించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ
అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన ఎవరు ఈరోజు హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారంటే జనరల్ బిపిన్ రావత్ గారు. సో భారతదేశానికి చెందిన సిడిఎస్ ఏదైతే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన ఇక్కడ బిపిన్ రావత్ గారు కన్నుమూయడం అయితే జరిగింది. సో ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు తమిళనాడులో కుప్పకూలడం అయితే జరిగింది. కోయంబత్తూర్ కూనూర్ మధ్యలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దగ్గరగా ఊటీ అయితే ఉంది. ఊటీకి చాలా దగ్గరలోనే ఈ ప్రమాదం సంభవించింది. హెలికాప్టర్లో బిపిన్ రావత్తో పాటు ఆయన సతీమణి మాధులిక రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉండడం అయితే జరిగింది. వెల్లింగ్టన్లో డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఈ ఉదయం రావత్ అయితే దంపతులు ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడుకి అయితే వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూర్ ఎయిర్ బేస్ నుంచి ఆర్మీ హెలికాప్టర్ వెల్లింగ్టన్ వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే సంభవించింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 14 మందిలో రావత్ దంపతులు సహా 13 మంది అయితే మృతి చెందడం అయితే జరిగింది. సో ఒకరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దాదాపుగా 80% వరకు బాడీ అయితే కాలిపోవడం జరిగింది. హాస్పిటల్లో చూసుకుంటే చికిత్స అయితే అందిస్తున్నారు. వాయుసేన అధికారికంగా ధృవీకరించడం జరిగింది. దీన్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అయితే చికిత్స అయితే పొందుతున్నారు. సో ఆయన బాడీ కూడా 80% దాదాపుగా కాలిపోయింది ఇది. సో అలాగే మన చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా సాయి తేజ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారు. సో ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా అయితే ఉన్నారు బిపిన్ రావత్కి. సో ఆయన కూడా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ నుండి. జనరల్ బిపిన్ రావత్ భార్యాభర్తలు, ఆమె భార్య అయిన ఏదైతే మధులిక గారు కూడా ఉన్నారు. సో వాళ్ళతో పాటు ఒక 12 మంది స్టాఫ్ ఉండడం అయితే జరిగింది. అందులో 11 మంది మృతి చెందారు. ఒకరు మాత్రం హాస్పిటల్లో ఉన్నారు, కెప్టెన్ ఎవరైతే వరుణ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, పానెక్స్ 21 సైనిక వ్యాయామం ఎక్కడ నిర్వహించనున్నారు అని చూసుకుంటే పూణేలో. పానెక్స్ 21 అనేది మానవతావాద సహాయం మరియు విపత్తు ఉపశమన వ్యాయామం. ఇది బిమ్స్టెక్ దేశాల కోసం నిర్వహించబడుతుంది. భూటాను, బంగ్లాదేశు, నేపాలు, మయన్మారు, శ్రీలంక మరియు భారతదేశం, థాయిలాండ్కి సంబంధించి బిమ్స్టెక్ దేశాల మధ్య ఈ వ్యాయామం అయితే జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలకు ప్రతిస్పందించడంలో ప్రాంతీయ సహకారాన్ని ఏదైతే పెంపొందించడం కోసం దీని యొక్క ప్రధాన లక్ష్యము. ఇది డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 22 వరకు పూణేలో అయితే నిర్వహిస్తారు. సో పానెక్స్ 21 అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులారంటే సంజీవ్ మెహతా. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ సంబంధించిన చైర్మన్ చూసుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా దాని అధ్యక్షుడిగా అయితే నియమితులైతే అవ్వడం జరిగింది. సో ఫిక్కీకి సంబంధించి ఏదైతే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రజెంట్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్కి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో సంజీవ్ మెహతా, ఆయన అధ్యక్షుడిగా నియమితులైతే అవ్వడం జరిగింది. ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న మెహతా మీడియా రంగంలో ప్రముఖుడు ఉదయ్ శంకర్ తర్వాత ఈ బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. మెహతా యూనిలివర్ సౌత్ ఆసియాకు సంబంధించి అధ్యక్షుడిగా కూడా ఉండడం అయితే జరిగింది. యూనిలివర్ ఏదైతే గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అయిన యూనిలివర్ లీడర్షిప్ ఎగ్జిక్యూటివ్లో సభ్యుడిగా కూడా ఆయన అయితే ఉండడం జరిగింది. ఆయనను ఫిక్కీకి సంబంధించి అధ్యక్షుడిగా అయితే నియమితులైతే చేయడం జరిగింది సంజీవ్ మెహతాను. ఈయన ఎవరు అంటే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్కి సంబంధించిన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. ఈయనను ఏదైతే ఫిక్కీకి సంబంధించి అధ్యక్షుడిగా నియమితులైతే చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సిఈఓగా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులారంటే ఇత్రా డేవిస్. సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఇత్రా డేవిస్ను ఎండి మరియు సిఈఓగా నియమించింది. డేవిస్ ఆర్బీఐ ఆమోదం తేదీ నుండి 3 సంవత్సరాల కాలానికి లేదా ఆర్బీఐ ఆమోదించే వరకు ఆయన ఇక్కడ కాలపరిమితి అయితే ఉంటుంది. డేవిస్ జూలై 2018 నుండి ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ యొక్క ఎండి మరియు సిఇఓగా అయితే ఉండడం అయితే జరిగింది. సో అక్కడ నుండి అతను 2021లో రాజీనామా అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు మాల్దీవుల మధ్య ఇటీవల జరిగిన ఎక్సర్సైజ్ పేరు ఏది అని చూసుకుంటే ఎక్వేరిన్ 21. భారతదేశం మరియు మాల్దీవుల మధ్య ఎక్సర్సైజ్ ఎక్వేరిన్ 21 యొక్క 11వ ఎడిషన్ అయితే జరిగింది. సో మాల్దీవుల్లోని కత్తు ద్వీపంలో ఇది జరిగింది.
ఎక్యువేరియన్ అంటే ద్వివేహి భాషలో స్నేహితులు అని చెప్పి అర్థము. ఇది ఇండో ఆర్యన్ భాష. ఇది భారతదేశం, లక్షద్వీప్ మరియు మాల్దీవుల్లో మాట్లాడబడుతుంది. ఈ వ్యాయామం భూమిపైన మరియు సముద్రంలో అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అర్థం చేసుకోవడం, ఉగ్రవాద వ్యతిరేక మరియు తిరుగుబాట నిరోధక కార్యకలాపాలను నిర్వహించడం మరియు ఉత్తమ సైనిక పద్ధతుల గురించి అవగాహన పెంచుకోవడం సంబంధించిన వ్యాయామము. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ వన్డే T20 జట్లకు కొత్త కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారంటే రోహిత్ శర్మ. భారత్ వన్డే T20 జట్లకు కొత్త కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ డిసెంబర్ 8, 2021 అదే విషయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 2021లో T20 కెప్టెన్గా వైదొలిగిన తర్వాత విరాట్ కోహ్లీ అతను బాధ్యతలు అయితే చేపట్టారు. సో రోహిత్ శర్మ అప్పుడే T20కి సంబంధించి బాధ్యతలు అయితే చేపట్టారు. సో ఇప్పుడు వన్డేలకు కూడా కెప్టెన్గా రోహిత్ శర్మకు అయితే అప్పగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 56వ జ్ఞాన్పీఠ్ అవార్డుతో ఎవరిని సత్కరించారంటే నీల్మానీ ఫుకాన్. సో నీల్మానీ ఫుకాన్ చూసుకుంటే జూనియర్, ఈయన నీల్మానీ ఫుకాన్ జూనియర్ ఆయన పూర్తి పేరు. 56వ జ్ఞాన్పీఠ్ అవార్డుతో సత్కరించడం జరిగింది. సాహిత్యానికి ఆయన చేసిన విశేష కృషికి గాను ఆయనకి పురస్కారం అయితే లభించడం జరిగింది. అస్సాంకు చెందిన జ్ఞానపీఠ్ అవార్డు దక్కడం ఇది అస్సాంకు ఇది మూడోసారి. నీల్మానీ ఫుకాన్ కంటే ముందు బీరేంద్ర కుమార్ భట్టాచార్య 1979లో అవార్డును అయితే సత్కరించారు. 2000లో ఏదైతే మమోని రైసోమ్ గోస్వామికి అవార్డు లభించింది. సో మూడవ అస్సామీ అయిన నీల్మానీ ఫుకాన్ జూనియర్కు 56వ జ్ఞాన్పీఠ్ అవార్డుతో సత్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కు యుఎస్ తర్వాత ఏ దేశం బహిష్కరించింది అని చూసుకుంటే ఆస్ట్రేలియా. మీకు ఈరోజే చెప్పాను కరెంట్ అఫైర్స్లో 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ను అమెరికా చూసుకుంటే నిషేధించింది అని చెప్పి. సో ఇప్పుడు అదే బాటలో ఆస్ట్రేలియా కూడా అయితే ఉండడం జరిగింది. సో ఎందుకు అంటే జిన్జియాంగ్లో చూసుకుంటే మానవ హక్కుల ఉల్లంఘన అయితే ఒకటి జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఉయిగర్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ను ఆస్ట్రేలియా అయితే ఇక్కడ నిషేధం అయితే ప్రకటించింది. తమ దౌత్యవేత్తలు మరియు రాజకీయ నాయకులు ఈవెంట్ అయితే బహిష్కరించడంలో ఇక్కడ ఆశ్చర్యమేమీ లేదు అని చెప్పి కూడా ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, షీ ఈజ్ ఏ చేంజ్ మేకర్ అనే పాన్ ఇండియా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ను ఎవరు ప్రారంభించారు అంటే రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్మన్ అయిన రేఖా శర్మ గారు డిసెంబర్ 7, 2021 షీ ఈజ్ ఏ చేంజ్ మేకర్ అనే పాన్ ఇండియా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఏంటి ఈ ప్రోగ్రామ్ అని ఒకసారి మనం గమనిస్తే, సో ఉమెన్కి సంబంధించి పాలిటిక్స్లో రావడానికి వాళ్ళకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ని ఇక్కడ ప్రారంభించడం అయితే జరిగింది రేఖా శర్మ గారు. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన టీజీ అకాడమీ యాప్లో మీకు నెలల వారీగా కరెంట్ అఫైర్స్ PDF అయితే లభిస్తుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని స్టోర్లో వెళ్ళి మీరు కరెంట్ అఫైర్స్ 2021 అని ఉంటుంది తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుందాం. షీ ఈజ్ ఎ చేంజ్ మేకర్ అనే పాన్ ఇండియా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ను ఎవరు ప్రారంభించారంటే రేఖా శర్మ. 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ యుఎస్ తర్వాత ఏ దేశం బహిష్కరించిందంటే ఆస్ట్రేలియా. 56వ జ్ఞాన్పీఠ్ అవార్డుతో ఎవరికి సత్కరించారంటే నీల్మానీ ఫుకాన్. భారత వన్డే T20 జట్లకు కొత్త కెప్టెన్గా ఎవరు నియమితులారంటే రోహిత్ శర్మ. భారతదేశం మరియు మాల్దీవుల మధ్య ఇటీవల జరిగిన ఎక్సర్సైజ్ పేరు ఎక్యువేరియన్ 21. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ MD మరియు CEOగా ఎవరు నియమితులారంటే ఇటిరా దేవీస్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులారంటే సంజీవ్ మెహతా. పానెక్స్ 21 సైనిక వ్యాయామం ఎక్కడ నిర్వహించనున్నారంటే పూణే. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన ఎవరు ఇటీవల ఈరోజు హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారంటే జనరల్ బిపిన్ రావత్ గారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సలహాదారుగా ఎవరు నియమితులారంటే సునీల్ అరోరా. BWF వరల్డ్ టూర్ 2021 ఫైనల్స్లో భారతదేశానికి చెందిన PV సింధు ఏ పథకం సాధించింది అంటే రజత పథకం. 2022 ఒలింపిక్స్ను బహిష్కరిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించిందంటే అమెరికా. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 7. జాతీయ సాయుధ దళాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తామంటే డిసెంబర్ 7. భారతదేశం మొట్టమొదటి మహిళా మానసిక వైద్యురాలు ఎవరు కన్నుమూశారంటే శారదా మీనన్ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.